ఈరోజు మనం హలో ఫ్రెండ్స్, ఈరోజు బాలామృతంతో బిస్కెట్స్ తీసుకుందాం. 2 కప్పులు బాలామృతం తీసుకోండి. మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో చక్కెర 2 స్పూన్స్, ఆల్రెడీ బాలామృతంతో షుగర్ ఉంటుంది. ఆయిల్ వేసుకోండి. పాలు 1 కప్, సోడా ఉప్పు, మైదా పిండి. ఇప్పుడు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం పోసేసి కలిపేసుకోండి. మెత్తగా చపాతీ ముద్దలాగా పిండిని మొత్తాన్ని బాగా కలపండి. చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆ ముద్ద మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని క్యాప్తో కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే బిస్కెట్స్ రౌండ్ షేప్లో వచ్చేస్తున్నాయి. ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసి దాంట్లో పెట్టండి. ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద వేడి చేయండి 10 నిమిషాల పాటు. వేడయ్యాక మూత తీసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ మొత్తం దాంట్లో పెట్టేసి పైన నెయ్యి రాయండి. మూత పెట్టేసి 15 నిమిషాల తర్వాత తిప్పేయండి మొత్తం బిస్కెట్లన్నీ. అంతే, ఎంతో టేస్టీ రోస్టెడ్ బాలామృతం బిస్కెట్స్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.